అబ్బబ్బబ్బబ్బబ్బా ఈయన వాటం చూడలేకపోతున్నాం. ఇంత పొట్టేసుకుని ఆ టీషర్ట్ ఏమిటో, ఈ ట్రాక్ ప్యాంట్ ఏమిటో, ఈయన అందంతో ఆ ఫేస్ ప్యాక్ ఒకటి, ఆ ఊపుడు చూడండి. ఇన్ని చూసే పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందని యాడ్ తీసుంటారు. ఏంటి అన్నావు? ఏం లేదండి, ఆ అనుబంధాలు సీరియల్లో కైలాష్ లాగా మొహానికి బంకమట్టి రాసుకున్నారు ఎందుకు? బంకమట్టి కాదే, మట్టి మొహమా. ఫేస్ ప్యాక్ అంటారు. యూత్ ఇలాంటి టిప్స్ ఫాలో అవుతారు. సర్లేండి, కాఫీ తాగుతారా? నాకు ఇప్పుడేవద్దు. ఫేస్ మసాజ్ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు తాగుతాను. కానీ అండి, ఎంత సీరియల్ కి అంత రేటింగ్ అన్నట్టు ఎంత పెయింటింగ్ వేసినా 39, 19 అవుతుందా? 16 కూడా వద్దే, అవ్వాలనే వేస్తున్నా నీ ఫేస్ ప్యాక్లన్నీ. అయినా నా కూడా నీకెందుకు? వెళ్ళి నీ ఉప్పు లేని పప్పు సీరియల్ మొదలవుతుంది, చూసుకోదా? అవన్నీ చూస్తున్నాను కాబట్టి ఇంకా మీతో కాపురం చేయగలుగుతున్నా, లేకపోతే ఎప్పుడో విడాకులు ఇచ్చేస్తాన్ని. నాతో కాపురం చేయడానికి టీవీ సీరియల్ చూడడానికి సంబంధం ఏంటి? అవి చూడడం వల్లే కొంచెం ఓర్పు సహనం అలవాటు పడ్డాయి, అందుకే మీతో కాపురం చేయగలుగుతున్నా. నేను కూడా అల్ప సంతోషిని కాబట్టి నీతో కాపురం చేస్తున్నాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా పెళ్ళాన్ని నేను ఏడిపించలేకపోయినా కనీసం టీవీ సీరియల్స్ అన్నా ఏడిపిస్తున్నాయని సంబరపడిపోయే అల్ప సంతోషిని. అనండి, నా గ్రహబలం సరిగ్గా లేదు. పోనీ గ్రహబలం పెరగడానికి మందులు ఏమైనా వాడతావా? అంతేలేండి, ఇప్పుడు ఎన్నైనా అంటారు, పెళ్లి చూపుల్లో నా మొహం చూసి సొల్లు కాచుకున్నప్పుడు ఏమైందో తెలివి. ప్రతి మగాడు తప్పు చేస్తాడే, కాకపోతే నేను కాస్త ఖరీదైన తప్పు చేశాను అంతే. బాబోయ్, పోసాని డైరెక్షన్ లో సంపూర్ణేష్ యాక్టింగ్ చేస్తున్నట్టుంది. ఎదవ కంపారిజన్ ఏమాక ఎలపరం వచ్చేస్తుంది. ఎలా చక్కని బంగారం ఇది, 8 దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున నేర్పెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్యక మారిన కాశ్మీరం. ఏం వందల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఎవరండి మీరు? మిమ్మల్నే. ఎవరండి మీరు? నీకు చెప్పాలా? నేను చెప్పా. బా బా బా, ఎవరే నువ్వు? అడుగుతుంటే చెప్పకుండా లోపలికి వచ్చేస్తున్నావు. నీకు చెప్పాలా? నేను చెప్పా. బా బా, కప్పలా బా బా అని అరుస్తున్నావు. ఓసిన ఆణిముత్యమా, కప్ప బా బా అనదు, బెగ్ బెగ్ అంటుంది. నీకు కూడా నీడలేని ఆడది సీరియల్లో లావణ్యలాగా బుర్ర పనిచేయదనుకుంటానే. నాకు సీరియల్స్ గురించి చెప్తున్నావా? నేనెవరో తెలుసా? ఎందుకు తెలీదు? మా బా పెళ్ళానివి. అసలు ఈ బాగోలేంటి? అది అలా అడుగు, చెప్తాను. మీ ఆయన పేరేంటి? భాస్కర్ రావు. ఇంటి పేరుతో చెప్పు. బెల్లం భాస్కర్ రావు కదా. బెల్లం భాస్కర్ బాబా. పేర్లో 3 బాలెందుకని ఒక్క బాతో పిలుస్తున్నా. ఆయన మా ఊళ్ళో బావని అలాగే పిలుస్తారులే. ఓహో, నువ్వు మా ఆయన చుట్టానివా? బా, భలే కనిపెట్టేసావి. తెలివైందానివే బా. ఇందులో తెలివే ఉందిలే, మా ఆయనలో ఉన్న పిచ్చి నీలో కూడా కనిపిస్తోంది. సర్లే, నా పేరు పద్మావతి. అందరూ పద్దు అంటారు. మా ఊరు దేవత మా ఊళ్ళమ్మ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, మా ఊరు భీమవరం పక్కన కాకిలేరు. అందుకే నాకు కాకిలా కావు కావు అంటున్నావు. ఇంతకి బావింట్లో ఉన్నాడా? ఎదుటి వాళ్ళు ఒక ప్రశ్నకి జవాబు చెప్పిన తర్వాత రెండో ప్రశ్న అడగాలి. మీ బావి ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నాడా? బా బా, ముందు ఒక్క చోట నిలబడు. లంక బిందుల సీరియల్ లో గాయత్రి లాగా కాలికి చక్రాలు ఏమైనా ఉన్నాయా? వచ్చినప్పటి నుంచి అటు ఇటు పరిగెడుతూనే ఉన్నావు. బా హే పద్దు, ఇప్పుడు చెప్పు బావా, ఎలా ఉన్నావు? ఇప్పుడే ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను కదా, చాలా ఫ్రెష్ గా ఉన్నాను. బా, మీ ఆవిడేంటి కోట్ల ముద్దాయిలాగా నన్ను ఏటు కదలకుండా నిలబడమంటుంది? ఏంటలా ఒంటెద్దు మొహం వేసుకొని చూస్తున్నావు? నాకు పొద్దుకు 2 కాఫీలు పట్టరాబా? బాబా, నీకోసం చింతలూరు తీర్థం నుంచి ఖర్జూర పళ్ళు, సాగేజీలు తీసుకొచ్చా. ఏంటి సాగే జీళ్ళు తీసుకొచ్చావా? జీళ్ళంటే గుర్తొచ్చిందిలే, చిన్నప్పుడు మన కొబ్బరి తోటలో నువ్వో పక్క నేనో పక్క పట్టుకుని ఇలా సాగదీస్తూ ఉండేవాళ్ళం. జీళ్లు భలే సాగుతుండేవి. ఎక్కువ సాగతీగండి, తెగిపోతుంది జీడి.
అకేంటి బా అది టైప్ గా మాట్లాడుతుంది? అదంతే. అత్తమ్మ బాగున్నారా? అవును, ఏంటి ఎంత సడన్ గా వచ్చావు? పోలమ్మా, నీ సిగ్గుతో నాకు అనుమానం వస్తుందలే. ఎవరి కొంపన ముంచేవేటి? ఎవడాడు? ముందు నేను వెళ్ళి బ్రష్ చేసుకుని రాని. ఒకరోజు పళ్ళు దొంగపోతే నష్టమేం లేదులే. ముందాడెవడో చెప్పు. బా, లవ్ స్టోరీలు ఎప్పుడు ఫ్రెష్ గా చెప్పాలి. అది నిజమేలే. సరే, తొందరగా తొందరరా. ఇదిగో, ఇంకా పేస్ట్ తినే అలవాటు ఉందా పోయిందే? ఊళ్ళోకి పేస్ట్రీలు వచ్చాయి కదా బావా, అందుకే పేస్ట్రీ బతికిపోయాయి. అబ్బో, ఈ భీమవరం కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు చెప్పొద్దు. ఏంటి ఇందాకేదో చెప్తానన్నావు? మరి అంత సిగ్గుపడకు, సీన్ లాగ్ అయిపోతుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అది యూత్ మొదటి లక్షణం, ప్రేమించడం. ఈ సంగతి మీ అమ్మా నాన్నకు తెలుసా? అయ్ బాబు, తెలిస్తే నన్ను ఇలా రాణిస్తారా ఏంటి? మా పందిరి మంచానికున్న 2 కాళ్ళు విరగొట్టి నా కాళ్ళు తీసి దానికి పెట్టేద్దురు. అంతేలే, ఈ పెద్దోళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. మన యూత్ ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం కావు. అందుకే బా, వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా నీ దగ్గర 4 రోజులుండి సిటీ అంతా చేసేస్తానంటే పంపించారు. సిటీ తర్వాత చూడొచ్చు. ఇంతకీ అబ్బాయిని అసలు చూసావా? రోజు ఫేస్బుక్ లో కలుసుకుంటాం, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకుంటాం, ఫోన్ లో మాట్లాడుకుంటాం. అంటే నువ్వు డైరెక్ట్ గా కలవలేదన్నమాట. ఎందుకు కలవడం? తన గురించి నాకు తెలుసు, నా గురించి తనకు తెలుసు. అసలు తన పేరైనా తెలుసా నీకు? ఎందుకు తెలీదు? అప్పు, మిస్టర్ అప్పు. అప్పు, తాకట్టు ఇలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా? అబ్బా రాజ్యం, ఇవాళ రేపు యూత్ పేర్లు అలాగే ఉంటాయి. నీలాగా రాజ్యం, స్వరాజ్యం అని ఇలా మోటు పేర్లు ఎవరు పెట్టుకోరు. బావా బావా, నువ్వే ఎలాగైనా మీ పెళ్లి చేయాలి. చేసేస్తా. అర్జెంట్ గా కుర్రాన్ని పిలిపించు, ఆర్య సమాజంలో చేసేస్తా నీ పెళ్లి. అలాగే చేసేద్దరు గాని అసలు అబ్బాయి ఎలాంటి వాడో ఏమిటో ముందు కనుక్కోండి. లేకపోతే తీగలేని వీణ సీరియల్లో కావ్య బతుకు అయిపోతుంది. నా అప్పు అలాంటి ఇలాంటి వాడు కాదు, ఎవర్ గ్రీన్. తను ఎప్పుడూ అలాగే ఉంటాడు, ఎప్పుడూ మారడు. పొద్దున్నే లండన్ లో కాఫీ తాగుతాడు, స్విట్జర్లాండ్ లో టిఫిన్ తింటాడు, సాయంత్రం ప్యారిస్ లో టీ తాగి రాత్రికి ఇటలీలో డిన్నర్ చేస్తాడు. ఇటలీ, సోనియా గాంధీ. అబ్బే, ఈ పిల్లోడు తిండి మనిషిలో ఉన్నాడండి. దేశాలన్నీ తిరిగి మరీ తింటున్నాడు. రాజ్యం, ఆ పిల్లగాడు రిచ్ అని చెప్తుంది. ఎస్, నా అప్పు చాలా రిచ్. ఎంతో మంది హీరోల కంటే నా అప్పు చాలా అందంగా ఉంటాడు. చూడకుండా నీకెలా తెలుసు? రోజుకో ఫోటో పంపిస్తాడు. అంతా బాగానే ఉందనుకో, కానీ పెళ్లికి కొంతకాలం ఆగొచ్చు కదా. ఇంతట్లో మీ అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారేమో. అయ్యేరామా, నేనేమైనా సినిమా యాక్టర్నా? బట్టలు లైట్ కాను, బట్టలు లేట్ కాను కట్టుకోవడానికి. అంటే అప్పుడే పెళ్లి చేసేసుకుంటావా? ఏమీ సాధించవా? పెళ్ళయ్యాక సాధించడానికి మొగుడు దొరుకుతాడు కదా, ఇంకేం కావాలి? అంటే ఏంటి ఉద్దేశం? ఏముంది, అందరికి తెలిసిందే. మీ ఆడాళ్ళు పెళ్లికి ముందు ఎన్నో సాధిద్దామనుకుంటారు, పెళ్ళైన తర్వాత మొగుడు మాత్రమే సాధిస్తారు. ఇంతకీ నువ్వు సాధించాలనుకుంటున్నా ఆ ఆంధ్ర మాల్య ఎవడే? ఒక్క నిమిషం, తను పంపిన ఫోటోలు తీసుకొస్తా. ఇది చాలా స్పీడ్ గా ఉంది. చిన్నప్పుడు దీన్ని చూసి దద్దిదనుకునేవాడిని, ఇప్పుడు చాలా ముదిరిపోయింది. యూత్ పవర్. నా అప్పు ఫోటో చూడు బావా, ఎంత బాగుంటాడు. ఫోటోస్ పంపమంటే పోస్టర్లు పంపినట్టున్నాడు. షో, అక్క కూడా చూపించు బావా. ఇక్కడ నాకే కనపట్లేదు, ఇంకా అక్కేం చూపించేది? అబ్బో, నాకు చేతులు ఉన్నాయి అని చూపిస్తున్నాడా? ఇదేంటి చెరువు కొట్టుని కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడే? ఇది కనుక విద్యాబాలానికి చూపించావనుకో, మరుగుదొడ్డు ఒకటి కట్టించేస్తాయి. ఏమిటి, ఏదో పాతకాలంలో తీసిన ఫోటోస్ లాగున్నాయి? అదేం కాదక్క, హాలీవుడ్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేటప్పుడు అవుట్ ఫోకసింగ్ అయిందట. అయినా చూడు ఎంత బాగుంటాడు తెలుసా? ఇదేదో కొంచెం తేడాలో ఉంది. ఓసారి అబ్బాయిని డైరెక్ట్ గా చూస్తే బెటర్ ఏమో. అప్పు బాలాగా నల్లగా పెద్ద పొట్టేసుకొని పిల్లల పందిలా ఉండడు, చాలా బాగుంటాడు. ఇదేంటిది అటు ఇటు తిప్పి నా మీదకి వస్తుంది?
సర్లే, అరటిపళ్ళు అమ్ముకునేవాడు పేదోడు కాదు, ఆపిల్ పళ్ళు అమ్ముకునేవాడు ధనవంతుడు కాదు. ఒక్కోసారి మా ఆవిడ మాటలు అర్థం కాకపోయినా చాలా బాగుంటాయి. వీళ్ళు అప్పు గురించి నమ్మడం లేదనుకుంటా. వెంటనే తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. అది ఆ పని చేయి. ముందతన్ని పిలిపించు. అసలు అతను ఎలాంటి వాడో ఏమిటో అని మేము కనుక్కుని అసలు నువ్వు చెప్పినవన్నీ ఎంతవరకు నిజం అని తెలుసుకుంటాం. మా ఆవిడ దీని మైండ్ వాచ్ చదివేసినట్టు. దీనికి ఇప్పుడు తెలుస్తుంది మా ఆవిడ గొప్పతనం. అవునండి, తెలుస్తుంది. అప్పు, ఇక్కడ అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారా? త్వరగా రారా బుజ్జి. ఇదేదో రొమాంటిక్ సీన్ ప్లాన్ చేస్తున్నట్టుంది. మా ఆయన అసలు యూత్ అని గంతులేసేస్తున్నారు. ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేస్తే ఇంకా కళ్ళు తాగిన కోతులా అయిపోతాడేమో. ఎప్పుడు వస్తావు? ఇక్కడ అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తున్నావు నువ్వు? పద్దు, ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? అవునక్క, త్వరగా రమ్మంటే అక్కడేదో బిజినెస్ పనులున్నాయంట, రానంటున్నాడు. కాస్త నువ్వు చెప్పు. హలో, మర్దిగారు అని పిలు. మర్దిగారు, మిమ్మల్ని చూడాలని ఇక్కడ అందరూ ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా మీ అన్నగారైతే మీరెప్పుడు వస్తారా, పెళ్ళెప్పుడు చేసేద్దామని చాలా ఆతృతగా ఉన్నారు. అలా అంటే ఎలా మర్దిగారు? మీరు కాంచన్ గంగలో కౌశిక్ లో ఉంటారా, అంతర్నిధి సీరియల్లో మహేష్ లో ఉంటారు అని టెన్షన్ తో చచ్చిపోతున్నా అనుకోండి. త్వరగా రండి. ఆయన వెంటనే వస్తారంట. పోనీ ఇంకోసారి చెప్పక్క. వద్దులే, మళ్ళీ అన్నిసార్లు అడిగితే వేరేలా అనుకుంటారు. నువ్వు మాట్లాడు. అప్పు, వస్తావా? కంగ్రాట్స్ పద్దు, మొత్తానికి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు అనమాట. నాకు 5 కోరికలున్నాయి బావా. అందులో మొదటిది అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. 2, 2 అందమైన పిల్లల్ని కనడం. 3, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవడం. 4, 4 వీలర్ కార్లా తిరగడం. 5, మా ఆయన 5 జీతగాడు అవడం. ఆహా, ఏం క్లారిటీతో ఉన్నావు పద్దు. నీ వయసులో నేను అలా ఉండలేకపోతున్నా. మీకు మాత్రం ఎంత తక్కువైందని? తను చెప్పిన కోరికలన్నీ మీకు నెరవేరేగా. నేనేం కోల్పోయానో నాకు తెలుసు, నీకెప్పటికీ తెలీదు. అదంతే. ఆశా పేరాశ సీరియల్లో రాకేష్ లా చాలా మంది ఆశలకి పోయి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. అంత పోగొట్టుకునేది ఇక్కడేం లేదులే, పోయిందేది ఎప్పుడో పోయింది. అబ్బాబా వదిలే. అప్పు వచ్చాక మాత్రం నా పెళ్లి గ్రాండ్ గా చేయాలి. అదర కొట్టేస్తా. ఇంతకీ మీ ఆయనకి పెళ్లి సూటు ఏ కలర్ తీసుకోమంటావు? ఏ కలర్ అయినా బాగుంటుంది బా. అతను మిల్కీ వైట్ కదా. మొదలు పెట్టింది. ట్రైలర్ కూడా చూడకుండా సినిమా కొంటుంది. ఏమైపోతుందో ఏమిటో. ఏమీ కాదు, నా అప్పు సూపర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ కూడా. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లో పొరపాట్లు జరుగుతాయి, లవ్ మ్యారేజ్ పొరపాట్లు జరగవు. అలా ఏం కాదు. కిడ్నాప్ సీన్ ఉన్నంత మాత్రాన సీరియల్ హిట్ అవ్వాలని ఎక్కడ లేదుగా. అక్క, నువ్వేం మాట్లాడకు. కాసేపట్లో అప్పు వస్తాడుగా, నువ్వే చూసి చెప్తూ గాని ఎలా ఉన్నాడు. అయినా అప్పు నచ్చింది ఎవరికి? హీస్ గ్రేట్, హీస్ మార్వెలస్. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు. పద్దు, మీ బావగారు కనిపించారా? లోపల రెడీ అవుతున్నాడక్క. అప్పు వస్తున్నాడని ఫోన్ చేశాడు కదా. వచ్చేవాడు ఎలాగో వస్తాడు కదా, దానికోసం నువ్వు హడావుడిగా ఇటు అటు తిరగడం, మీ బావగారు ఫోటో షూట్ కి రెడీ అవుతున్న హీరోలా ముస్తాబవడం అవసరమా? అవసరమే. ఎక్కడి నుంచో ఒక అబ్బాయి మన ఇంటమ్మని చూసుకోవడానికి వస్తున్నాడు. మాత్రం అడవడం అవసరం లేదా? వెనకటికి ఎవడో ఇలాగే ఆత్రపడి పంతుల మెళ్ళలో తాళి కట్టాడంట. అదిగో అప్పు వచ్చేసాడు. యూత్ లో బాగున్నానా? హాయ్, కమాన్ కమాన్. అక్కడే నిలబడిపోయావేంటి? లోపలికి రా. అది కాదు. ఓ, నువ్వు మొహమాటస్తుడివా? నా దగ్గర అలాంటివేం కుదరు. బా, ఆయన వచ్చేసారు. అక్క, కాఫీ ఏది, టిఫిన్ ఏది? అయ్యో, నాకేం తోచట్లేదే. నేను చెప్పింది వినండి ఒకసారి. ఏంటి నువ్వు చెప్పేది? మొహం కడుక్కోవాలి అంతే కదా. రా, బాత్రూంలోకి పద. ఇది చిన్నప్పటి నుంచి ఇంతే.
అవును, చూస్తుంటే తెలుస్తుంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బాగా తినండి, మొహమాట పడకండి. మా అక్క రుచికరమైన వంటకాలు చేయదు కానీ అందమైన వంటకాలు చేస్తుంది. తినండి. తినడానికి ఎలా ఉంది, చూడడానికి చాలా బాగుంటాయి. బాగుంటాయి, తినండి తినండి తినండి. ఏ మొహమాట పడకుండా తినండి తినండి. అలా చిన్న చిన్న ముక్కలు తింటావేంటి? ఒంటికి ఏం పడుతుంది చిన్న చిన్న ముక్కలు తింటే? పెద్ద పెద్ద ముక్కలు తినాలి, ఓకేనా? తిను. ఇప్పుడు చెప్పు, ఎప్పుడొచ్చావు? ఫ్లైట్ ఎప్పుడు దిగావు? హలో, ఏంటి పొద్దు ఫేస్ అలా పెట్టావు? ఊరి నుంచి ఏమన్నా బ్యాడ్ న్యూసా? అప్పు ఇప్పుడే ఫ్లైట్ దిగాడంట బావా. మరి ఇతనెవరు? మన ఏరియా కేబుల్ ఆపరేటర్ సత్తిగాడు కేబుల్ బిల్ కోసం వచ్చింటాడు. ఎరా? అవునండి, తను మాట్లాడకుండా ఇంత గొడవ చేస్తుంది. అయితే మాత్రం నువ్వు చెప్పొద్దా? నా అప్పు కోసం చేసిన టిఫిన్ అంతా తినేసావు. ఇప్పుడు నా అప్పుకేం పెట్టాలి? అవును రాజ్యం, వాడు అప్పు కాదని నీకు తెలిసినప్పుడు మాకు చెప్పొచ్చు కదా. బావ మర్దలు లేదో తిప్పలు పడుతున్నారని చూస్తున్నాను. విధి విలాసం సీరియల్లో శేఖర్ ని రాజేష్ అనుకున్నట్టు మీరిద్దరు కూడా భలే పొరపాటు పడ్డారే. రే, గేదె గడ్డి తిన్నట్టు తిన్నావు. నువ్వైనా చెప్పొచ్చు కదా. అది కాదండి. నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళకపోతే చంపేస్తావు. నిజంగా చంపేసలేదు. నువ్వు కూడా నాకు అన్యాయం చేసావు బా. అది కాదు పొద్దు. పొద్దు సీన్ ఎక్స్టెండ్ చేయకండి. Don't encourage me. I'm not interested. Poor fellows. నా అందాన్ని చూసి ఎలా మాట్లాడాలో తెలియకేలా పొగడేవు కదూ. See beautiful housewife. My name is Appu from all countries. ఇలాంటి వాడు కాదు, ఎవర్ గ్రీన్. 6 అడుగులు ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు. ఎంతో మంది హీరోల కంటే నా అప్పు చాలా అందంగా ఉంటాడు. మీరా? పద్దు పద్దు, నీ అప్పు వచ్చాడే. Wow, what a nice voice. అప్పు వచ్చాడా? ఎక్కడా? నేనంటే నేనే డార్లింగ్. నేను డార్లింగ్ ఏంట్రా? ఓ మై స్వీట్ హార్ట్, నన్ను గుర్తుపట్టలేదా? నేను అప్పుని. ఓ, నా అప్పు దగ్గర పనోడివా? నా అప్పు నీ గ్రవాన్ని పనిలో పెట్టుకున్నానని నాకు చెప్పలేదే. మై డార్లింగ్ జోక్ చేస్తుంది. వాట్ పద్దు, ఒక్కరోజు లేట్ అయినంత మాత్రాన్ని ఇంత కోపమ్మా? దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. నేనే డార్లింగ్, కావాలంటే చూడు. హీరోలందరినీ మిక్సీలో వేసి ఎలా ఉంటుందో అలా ఉన్నాను. కొన్ని నిజాలు నల్లగానే ఉంటాయి పద్దు. నువ్వు అప్పుది కాదు, నీ పేరు ఇంకేదో అయ్యుంటుంది, గుర్తు తెచ్చుకో. నేనే పద్దు. మనం ఫేస్బుక్ లో హార్ట్ మార్చుకున్నాం. పుచ్చుకో నా హృదయాన్ని, పుచ్చుకో నీ హృదయాన్ని అని పాటలు పాడుకున్నాం. నైట్ టైం ఫోన్ లో మనం అప్పుని. అంటే నేను మోసపోయానా? నీకింకా అర్థం కాలేదా? వీడే అప్పు అంట. వీడికేనా నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చింది? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీరు నన్ను అవమానిస్తున్నారు. నేనంటేనేంట్రా, పొట్ట కోసిన గేదెలా ఉన్నావు? పద్దు, షీఈస్ టాకింగ్ నాన్సెన్స్. గొడవలొద్దని చెప్పు. పద్దు ఏంట్రా పద్దు? ఇలా పిలిచి ఫేస్బుక్ లో నటించావు. అయ్యో, ఎంత మాట అన్నావు పద్దు. నేను నటించానా? లేదు పద్దు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. దిస్ ఇస్ మై ట్రూ లవ్. ఈ పద్దుని డిసప్పాయింట్ చేసావు నువ్వు. పోనీ
నల్లటి చాకోబార్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతావా? చూసావా, చాక్లెట్ కూడా ఆయన కాంబినేషన్ లోనే బ్లాక్ చాక్లెట్ తెస్తారంట. చూడండి, నేను రైస్ కూడా బ్లాక్ రైస్ తింటాను. అందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఒరేయ్, సగం కళ్ళ 7 లో ఉన్నావు, నువ్వు స్టార్ లో బిల్డప్ ఇచ్చావు కదరా. గేదె ఎంతన్నట్టు ఏంటి అరుపులు ఇందాకటి నుంచి? సరైన టైంకి ఎప్పుడు పక్కన ఉండరు కదండి. అప్పు వచ్చాడు. అప్పు వచ్చాడా? ఎక్కడ? హాయ్ బ్రో. ఈడేంటి ఇలాగున్నాడు? జబర్దస్త్ అప్పరా ఈడికంటే ఇంకా బాగుంటాడు. వాడికంటే నేనే నల్లగా ఉన్నా కదా. నీకు ఏం నచ్చిందో? ఎవరికంటే ఫోన్ చేస్తున్నారు? ఆర్య సమాజ్ కి మండపం బుక్ చేయాలి కదా. అసలే సీజన్ ముందే బుక్ చేయకపోతే దొరకవు. వావ్, వాట్ ఏ బబ్లీ బ్రదర్. నీ మేలు జన్మలో మర్చిపోను. నాకు పిల్లలు పుడితే నీ పేరే పెట్టుకుంటాం. బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ టెల్ మీ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? భాస్కర్. బెల్లం భాస్కర్. బెల్లం నా ఇంటి పేరు, అది పెట్టుకో, తేడాలు వచ్చేస్తాయి. సో స్వీట్. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. పద్దు, మరి మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? కబ్ షాదీ కరేంగి? దెన్ వి విల్ గో టు మ్యారీ. నీతో నాకు పెళ్ళేంట్రా? పోతాడు. అమ్మయ్యా, నువ్వు కొట్టిన దెబ్బలకు కవిలిపోయి కలర్ వచ్చినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటావేంటి? ఫేస్ చూడకుండా ఫేస్బుక్ లో ఫాలో అయితే ఇలాంటి ఫ్యాట్ ఫెలోస్ దొరుకుతారు. ఇప్పుడు స్కైప్ డౌన్లోడ్ చేసి ఇంకో సోగడి కోసం వెతుక్కుంటారు.